Attention please. సివిల్స్ మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. పర్సనాలిటీ టెస్ట్కి 2845 మంది ఎంపికయ్యారు. వీరికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు ఈ పర్సనాలిటీ టెస్టులు జరగనున్నట్టు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ పర్సనాలిటీ టెస్ట్కు ఉద్దేశించి ఇంటర్వ్యూ, దీన్నే మనం ఇంటర్వ్యూ అంటాం. ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, అందులో ఒకటే ప్రశ్న పదే పదే ఎలా, ఏ సందర్భంలో అడుగుతున్నారు అన్నది మీకు ఆసక్తికరంగా ఉంటుందని తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీ టెస్ట్కి ఎంపికైన అమ్మాయిలు ఎక్కువగా చీర కట్టుకుని వెళ్తారు. చీర హుందాతనాన్ని తెస్తుంది. అది వాళ్ళ అభిప్రాయమే కాదు, నిజం కూడా. ఉదాహరణకి చేకూరి కీర్తి 2015 బ్యాచ్ 14వ ర్యాంకర్. ఈమె చందేరి చీర కట్టుకుని వెళ్ళింది. ఆ చీర ఏంటి అని అడిగారు. అంతేకాకుండా చందేరి చీర వివరాలతో పాటు పోచంపల్లి చీరకి దానికి ఉన్న తేడా కూడా చెప్పమన్నారు. ఈ రెండు చీరల్ని బేరీజు వేస్తూ వివరాలు చెప్పమన్నారు. అయితే ఆ అమ్మాయి ఏమీ చెప్పలేకపోయింది. దాన్ని చూసి ఈ కాలం పిల్లలకి ఏం తెలియట్లేదు సుమా అని చైర్మన్ వ్యాఖ్యానించడం, మిగతా వాళ్ళు నవ్వుకోవడం జరిగింది. అలాగే 2020లో 48వ ర్యాంక్ తెచ్చుకున్న నల్లబోతుల చెంగమ సాయి మానస నంద, ఈమె కూడా ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. ఆమె ధరించిన దుప్పట్ట ఏ సంప్రదాయానికి చెందిందో అని అడిగారు. ఈమె సిల్క్ మిక్స్తో కూడిన కాటన్ అని సనిగింది. అప్పుడు కూడా అదే రకంగా వ్యాఖ్యానించారు. అంటే మనం కట్టుకుంటున్న చీరపై ఎంతవరకు తెలుసు, చీరల మీద ఉన్న అభిప్రాయం ఏంటి, లేకపోతే వాళ్ళు ఒక ప్రత్యేక ప్రాంతానికి వస్తే, ఉదాహరణకి గద్వాల నుంచి అమ్మాయి వచ్చింది, గద్వాల పట్టు చీరల గురించి ఆమెకి ఎంత తెలుసు అని అడుగుతారు అన్నమాట. ఇలా కట్టుకున్న చీర కూడా ప్రశ్న అవుతుంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అభ్యర్థి పుట్టిన ప్రాంతం కూడా ఒక ప్రశ్నే అవుతుంది. ఉదాహరణకి మైలవరపు కృష్ణతేజ 2014 బ్యాచ్, ఈయన ర్యాంకు 66. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ అండ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఈయన్ని గుంటూరు చెందిన వ్యక్తి. దాంతో గుంటూరు దేనికి ప్రసిద్ధి అని అడిగారు. ఈయన పచ్చిమిర్చి అని అన్నారు. అలాగే ఎర్రమిర్చి అంటారు, అసలు యాక్చువల్గా రెడ్ చిల్లీ అన్నమాట. అయితే అక్కడ పొగాకు కూడా ప్రధాన వాణిజ్య పంట. దానిపై ప్రశ్న అడిగారన్నమాట. ఆ ప్రశ్న ఎక్కడికి వెళ్ళింది, స్మోకింగ్ మీదకి వెళ్ళింది. ఈయన దానికి వ్యతిరేకంగా చెప్పారు. ఈ విషయంలో మరింత లోతుగా అడిగారు. అంటే నువ్వు గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే పూర్తిగా స్మోకింగ్ని ఆఫ్ చేసేస్తావా అని అడిగారు. అది ఒక్క రోజులో జరిగే కార్యక్రమం కాదండి, 5 ఏళ్ల కార్యక్రమం కింద పెట్టుకుని అటు పొగాకు ఉత్పత్తుల్ని తగ్గించి ఇటు నాన్ స్మోకింగ్పై కూడా ప్రచారం పెట్టి అది ఉభయ కుశలోపరిగా నేను ఒక ప్రోగ్రాం పెడతాను అని చెప్పారు. ఇంతకీ ఆయనకు ఆ సమాధానం చెప్పడానికి ముందు ఒక సంఘటన జరిగింది. ఏంటయ్యా అంటే, మాక్ ఇంటర్వ్యూలకి హాజరయ్యాడు. ఆ మాక్ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగారన్నమాట. ఈయన దీనిపై చర్చ అరగంట జరిగింది. వాళ్ళు నువ్వు సరైన సమాధానం చెప్పలేదు అన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు రోజు రాత్రి తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామికి ఒక్క పొగాకు తప్ప ఏ ప్రశ్న వచ్చినా పర్వాలేదు అని ఆ ప్రశ్న రానియకుండా చూడమని భగవంతుడికి దండం పెట్టుకున్నాడంట. ఆయన దురదృష్టం చూడండి, సరిగ్గా ఇంటర్వ్యూలో అదే ప్రశ్న అడిగారు. అయితే రెడీగా ఉండడం మూలంగా ఆ ఉభయతారకమైన పథకం గురించి చాలా విషయాలు చెప్పగలిగారు. ఇంకో విషయం, అలాగే 2008లో 91వ ర్యాంక్ తెచ్చుకున్న సందీప్ కూడా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన కూడా కరెక్ట్గా ఇదే ప్రశ్న అడిగి ఇలాగే దాని మీద చర్చ పెట్టారు. అంటే వాళ్ళిద్దరూ గుంటూరు ప్రాంతానికి చెందడం మూలంగా పొగాకు అనేది చర్చనీయాంశమైంది. అలాగే చంబల్లోయ నుంచి వచ్చాడు అనుకోండి, అక్కడ ఉన్న దొంగలు, ఆ దొంగతనాలను ఎలా తగ్గించారు, ఒకవేళ తగ్గించడానికి అయితే అక్కడ అమలు చేసిన పథకాలు ఏంటి, ఎంతమందిని తీసుకొచ్చారు, ఆ మహిళలకు ఎలాంటి పథకాలు చేపట్టారు, అలాంటి ప్రశ్నలు అడుగుతారని. ప్రాంతాన్ని బట్టి, మనం వస్తున్న ప్రాంతాన్ని బట్టి ఆ అవగాహన ఉంటే అక్కడ ఏం జరిగింది అనే అడిగే ప్రశ్నలకి చక్కగా జవాబు చెప్పవచ్చు. అభ్యర్థి ఉన్న ప్రాంతానికే
చెప్పుకోవాలి అంటే అమిత్ శుక్లా. ఈయన 2008లో 256 ర్యాంకు తెచ్చుకున్నాడు. గౌహతి ఐఐటి నుంచి ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఈయన, ఉత్తరప్రదేశ్ వ్యక్తి. అయితే ఫైజాబాద్లో చదువుకున్నానని ఆయన చెప్పాడు. చెప్తే వెంటనే బాబ్రీ మసీద్ కూల్చివేత గురించి నీకేం తెలుసు అని అడిగారు. అప్పుడు నేను 5-6 తరగతి చదువుకుంటున్నాను, స్కూల్కి సెలవు ఇచ్చారు, నేను చక్కగా క్రికెట్ ఆడుకున్నాను అని చెప్పాట. పక్కన నవ్విన సభ్యులు భలే భలే అన్నారంట. అలాగే చిట్టిరెడ్డి శ్రీపాల్, ఇతను 131వ ర్యాంక్, వారణాసిలో చదువుకున్నా అని చెప్పాడు. ఈయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పోస్ట్ ఇస్తే, అంటే ఉదాహరణకి వారణాసి జిల్లాకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అంటే ఉత్తరప్రదేశ్లో జిల్లా కలెక్టర్ బదులు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం చేస్తావు, వారణాసికి ఏం చేస్తావు అని అడిగారు. అంటే మనం చదువుకున్న ఊరు కూడా అక్కడ ప్రశ్న అవుతుందన్నమాట. అందుకని మనం చదువుకున్న ఊరు, పుట్టిన ఊరు, లేకపోతే ఉద్యోగం ఇంతకుముందు చేస్తే ఆ ఊళ్ళు, అక్కడ ఏమిటి ప్రసిద్ధి, వాటి మీద కొంత అవగాహన ఉంటే అలాంటి ప్రశ్నలకి చాలా జాగ్రత్తగా జవాబు చెప్పచ్చు అన్నమాట. అటెన్షన్ ప్లీజ్.